తర్వాత వారి లోపల చిత్తశుద్ధి అనేది ఉండాలి సార్ మొట్టమొదట. మరి ఈ యొక్క ఆర్టీఓ వాళ్ళు ఇచ్చే యొక్క సర్టిఫికేట్ వాళ్ళు అన్ని మరి వసతులు ఉన్నట్టయితే, అన్ని స్టాండర్డ్స్ ఉన్నట్టయితేనే ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వవలసిన అవసరత ఉన్నది. మరి ఒకవేళ కనుక మీరన్నట్టుగా మరి డ్రైవర్స్ ను హెవీ వెహికల్ లైసెన్స్ లేని వారను, మరి క్లీనర్లను వీళ్ళందరినీ కూడా పెట్టుకోవడం ద్వారా కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి అధికారి మరి పోలీస్, అదే విధంగా మనకు ఈ చట్టం లోపల కూడా 1989 యాక్ట్ లోపల సార్ మరి ఒక 10వ చాప్టర్ లోపల ఏముందంటే, సో హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అంటే హూ ఇస్ ద పవర్స్, ఎవరికి అధికారాలు ఉన్నాయి, ఈ యొక్క వీటిని కంట్రోల్ చేసే అధికారం పోలీస్ కావచ్చు, అదే విధంగా మరి యొక్క ఆర్టీఓ అధికారులు కావచ్చు. మరి వారందరికీ సక్రమమైన అధికారాలు ఇచ్చి వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి బస్సును క్రమంగా తనిఖీ చేసినట్టయితే మరి ఆ యొక్క మనం అనుకున్న యొక్క లక్ష్యం నెరవేరుతుంది సార్. తూతూ మంత్రంగా ఏదో యొక్క జూన్ నెలలో మాత్రమే ఆర్భాటం, స్టేట్ వార్డ్ గా ఆర్భాటం చూపెడతారు సార్ అధికారులు కావచ్చు, తర్వాత ఆర్టీఓ అధికారులు వీరందరూ కూడా చూపెడతారు. దాని తర్వాత మరి ఎవ్వరు కూడా బస్సుల యొక్క ఫిట్నెస్ కానీ, బస్సుల యొక్క పరిస్థితులు కానీ, వాటి మెయింటెనెన్స్ కానీ వాటిని ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి సార్. కాబట్టి ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా ఏవైతే నిర్దేశించారో, ఏదైతే ప్రభుత్వం కానీ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వారికి మరి వారు చేయవలసిన అవసరం ఉంది. క్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్రమంగా ఫిట్నెస్ ఉండాలి. 15 సంవత్సరాలు నిండిన బస్సులన్నింటినీ స్క్రాప్ కింద దాన్ని మరి తోసివేసి మరి ఆర్టీఓ గారి దగ్గరికి తీసుకొని వచ్చి ఆ యొక్క వాళ్ళకున్న ఆర్సీ బుక్ ను వారికి ఇచ్చి ఆ బస్సులన్నింటినీ స్క్రాప్ కింద మరి ఉండేటట్టుగా చూడవలసిన అవసరం ఉంది సార్. అప్పుడే కొత్త బస్సులు కానీ, తర్వాత ఫిట్నెస్ ఉన్న బస్సులు కానీ రోడ్డు మీద ఉన్నట్టయితే మనకు మనకు అనుకున్న లక్ష్యం విద్యార్థులకు సేఫ్టీ అవుతుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ మరి మంచి భవిష్యత్తును, వారి యొక్క జీవితాలకు మనం రక్షించిన వాళ్ళుగా మనము మరి ఉన్నట్టుగా ఉంటాం. కాబట్టి మరి తమరి ద్వారా ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నిటిని కూడా చేయవలసిన బాధ్యత గల అధికారులు బాధ్యతను తప్పించుకోవడం ద్వారానే ఇటువంటి అన్నిటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూస్తా ఉన్నాం కొన్ని డిపార్ట్మెంట్స్ మోస్ట్ కరప్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటా ఉంటాయి సార్. నేను ఎవరిని ఏమో అంటలేము కానీ, కాకపోతే మనకున్న ఈ యొక్క ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఇప్పుడంటే ఆన్లైన్ లో మనం అన్ని చేస్తా ఉన్నాం కానీ ఇంతకుముందు గతంలో చాలా మరి అన్యాయాలు అక్రమాలకు పాల్పడిన యొక్క డిపార్ట్మెంట్. కాబట్టి వారి మీద ఎవరైతే తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారో, తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారో, ఆ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇచ్చిన వారిని వెంటనే ఒకరినిద్దరిని సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తీసివేసినట్టయితే అప్పుడే ఈ యొక్క వ్యవస్థ బాగుపడుతుంది సార్. అప్పటి వరకు ఈ వ్యవస్థల వల్ల వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూనే పోతా ఉంటారు. కాబట్టి వారి మీద తగిన చర్య ప్రభుత్వం తీసుకోవాలి. అదే విధంగా మన యొక్క ప్రజలు కూడా మరి దానికి క్వశ్చన్ చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రజల నుంచి కూడా అవేర్నెస్ కలిగి ప్రజలు కూడా తిరగబడవలసిన అవసరత ఉన్నది. ఏవైతే మరి తప్పుడు పత్రాలు ఇచ్చిన వారి మీద, అదే విధంగా మరి తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని పాఠశాల బస్సులను నడిపిన యాజమాన్యాల మీద కూడా తిరుగుబాటు చేసి వారికి కరెక్ట్ గా మరి అందించే సర్టిఫికేట్ ఉన్న బస్సులనే రోడ్ పైకి రావాలి సార్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే వాళ్ళ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో ఆ పాఠశాల యొక్క నోటీస్ బోర్డులో పెట్టాలి. మా బస్సులకు ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్నది, మా బస్సులు ఈ అర్హత గల ఉన్నవి, అర్హత గల డ్రైవర్ ఉన్నాడు, అర్హత మా ఈ ఫిట్నెస్ అంత ఉన్నదని కూడా తల్లిదండ్రులకు చూపెట్టాలి. తల్లిదండ్రులు వాటన్నిటికీ మీద అవేర్నెస్ కలగజేయాలి. ఫీజు కట్టేటప్పుడు మాత్రం తీసుకుంటారు కానీ మీకు పంపే బస్సు లోపల అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నవి అని చూపెట్టవలసిన బాధ్యత కూడా పాఠశాల యాజమాన్యం పైన ఉన్నది. అటువంటి మెజర్స్ ఉన్న పాఠశాల, అటువంటి స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ ఉన్న యొక్క బస్సులను మాత్రమే మా యొక్క గ్రామానికి కానీ మా ప్రాంతాలకు మా పిల్లలను తీసుకోకపోవడానికి రావాలనే యొక్క అవేర్నెస్ వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని ఉన్నట్టయితే అప్పుడే జవాబు వస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రశ్నించి వారి యొక్క మరి ఆ పిల్లల సేఫ్టీ కొరకు మరి అటువంటి బస్సులను మరి వాళ్ళ పిల్లలను వారి లోపల ప్రయాణించుటకు మరి వాళ్ళు పంపవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉన్నాయి సార్. కాబట్టి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని క్వశ్చన్ చేసి మరి ఆ యొక్క సేఫ్టీ మెజర్స్ ఉన్న బస్సులనే వాళ్ళు పంపే విధంగా వాళ్ళు ప్రెజర్ చేయవలసిన అవసరం ఉంది.
టైం టు టైము ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు, మరి యొక్క సమాజము వీళ్ళందరూ కూడా దాని బాధ్యత తీసుకొని ఆ పిల్లలకు ఆ ఊరికి కానీ ఆ దూర ప్రాంతంలో ఉన్న ఊరికి కానీ వచ్చే బస్సులు అన్ని ఉన్నాయా లేవా అనేది కూడా ఈ యువత కానీ గ్రామ పెద్దలు కానీ తనిఖీ చేసి మరి ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా, మా పిల్లలు మా ఊరి నుంచి మీ యొక్క పట్టణానికి పంపే బస్సుల లోపల ఉన్నాయి కాబట్టి మేము పంపుతా ఉన్నాయని యొక్క మరి వాళ్ళు చూసి వాళ్ళు దాన్ని హామీ ఇచ్చినట్టయితే ఇంకా బాగా ఉంటుంది సార్. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండవలసిన అవసరత ఉన్నది. అట్లా ఉన్నట్లయితే మాత్రమే ఈ యొక్క బస్సులో ఫిట్నెస్ ఇచ్చే అధికారులు జాగ్రత్తగా ఉంటారు, మరి యాజమాన్యం కూడా సక్రమమైన ఫెసిలిటీస్ సేఫ్టీ మెజర్స్ కలిగి ఉన్న బస్సులనే పంపుతా ఉంటారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మరి చేయవలసిన బాధ్యత సామాజిక కలిగి ఉండవాలని ఉండినట్లయితే మన అందరి బాధ్యత ఉండదని తమ ద్వారా మరి యొక్క ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి. ఎస్.